హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెసిపీ చేసుకుందామా. చాలా రోజులైంది కదా వీడియో పెట్టేసి. నాకైతే హెల్త్ బాగాలేదండి, అందుకనే వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టట్లేదు. ఇప్పుడు నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతానండి. ఈరోజు చాలా టేస్టీగా క్రంచీగా ఉండే చికెన్ పకోడీ రెసిపీ అయితే చేసుకుందాము. చాలా ఈజీ రెసిపీ అండి, జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది. దీనికోసం చికెన్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే 1 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో మనకి సాల్ట్, కారము, కొంచెం గరం మసాలా, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బియ్యం పిండి అయితే కావాలి. దాంతోపాటు పచ్చిమిర్చి, నిమ్మకాయ, కరివేపాకున్న పర్లేదు తీసుకోండి, మీ ఇష్టం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్న చికెన్లో కొంచెం సాల్ట్ను, ఇంకా 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకొని దాంట్లో ఒక 2 లెమన్స్ అయితే వేసుకున్నానండి. 2 నిమ్మకాయలు అయితే వేసుకొని, సీడ్స్ ఏమీ లేకుండా చూసుకొని వేసుకోండి, లేకపోతే చేదు అనేది వస్తుందండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం సాల్ట్ అనేది మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలండి. సాల్ట్ మొత్తం కరిగిపోయేంత వరకు అయితే కలుపుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు 2 to 3 స్పూన్స్ అయితే శనగపిండి అయితే వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్, దాంట్లోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ గరం మసాలా, మీకు కారం తగినంత కారం అయితే వేసుకోండి, మీకు నచ్చినంత. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొన్ని కరివేపాకును, కొన్ని పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. పిండి మొత్తం బాగా చికెన్కి పట్టేంత వరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది చేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే కొంచెంగా పీసెస్గా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై పకోడీ. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని పెట్టుకోండి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. గోల్డ్ కలర్ ఇలా వస్తే బాగా క్రంచీగా అయితే ఉంటుందండి. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది. అంతే అండి, మన ఈజీ చికెన్ పకోడీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒక 3 to 4 బ్యాచెస్లో అయితే వేసుకోండి, మొత్తం ఒకేసారి వేసేవాకండి. అంతే, మన ఈజీ చికెన్ పకోడీ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.